ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 24వ అధ్యాయము. బాంద్రాలో హేమద్ పంత్ మెజిస్ట్రేటుగా పనిచేసేవాడు. ఆ సమయంలోనే ఒక దివ్య పురుషుడు పీర్ మౌలానా అనే అతను అన్ని కులాల మతాల వారిని, అన్ని భాషల వారిని వారి ఆశీస్సులచే పావనం చేసేవారు. హేమద్ను కూడా కలవమంటూ అతని మిత్రుడు సలహా ఇచ్చాడు. అయినా హేమద్ వెళ్ళలేదు. చివరికి షిరిడీలో స్థానం లభించింది పంతుకు. విహెచ్ ఠాకూరు ప్రభుత్వ రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఉడ్గాం పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అప్ప అనే సుప్రసిద్ధ కర్ణాటక యోగిని చూశాడు. ఠాకూరు వెళ్ళేసరికి అతనికి అక్కడ విచారసాగరము అను ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఆ యోగి పొంగవుడు భక్తులకు వినిపిస్తున్నాడు. కొంత విని ఠాకూరు ఆ యోగిని అనుమతి అడిగిరాడు. వెళ్ళిరానా స్వామి అంటూ, నీకు ఈ గ్రంథము చాలా ఉపయోగిస్తుంది. దీనిని నీవు చదువు నాయనా. నీవు నీ ఉద్యోగ ధర్మం మీద ఉత్తర దిశకు వెళ్ళి ఒక అవతార పురుషుణ్ణి చూస్తావు. అతని వల్ల నీకు శుభము ఆనందము కలుగుతుంది అంటూ చెప్పాడు ఆ యోగి. ఠాకూరు జున్నూరుకు బదిలీ అయి వచ్చాడు. లోతైన లోయ దాటుతూ దున్నపోతునెక్కి వచ్చాడు. నానా అతనికి మిత్రుడు అయినాడు. బాబా గురించి ఎన్నెన్నో విషయాలు నానా ఠాకూర్కు చెప్పాడు. నానా షిరిడీకి పయనమయ్యాడు. అతనిని కూడా రమ్మనగా నాకు కోర్టు పని ఉందని అన్నాడు. కోర్టు పని వాయిదా పడిందని తెలిసి నానా వెళ్ళగానే ఠాకూర్ కూడా షిరిడీకి చేరాడు. బాబాని దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఆనంద బాష్పాలు రాల్చాడు. అది చూసి బాబా, నాయనా, అప్ప చాలా తేలికగా నీతులు బోధించాడు. ఇక్కడికి రావటము ఎంత కష్టమైనదో కదా నీకు. నానే ఘాటు దాటటానికి చివరికి దున్ననెక్కి వచ్చావు కదా పాపం. అంతే మరి. ఈ వేదాంతము ఎంతో కష్టమైనది. చాలా పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది అంటున్న బాబావారి మాటలకు అర్థం ఎవరికీ అర్థమైనా కాకున్నా ఆ దివ్య వాక్య అమృతంలో గల పరమార్థం ఠాకూర్కే తెలిసింది. అప్పటి నుంచి ఠాకూర్ కూడా సంస్థానంలో ఒకడైపోయి బాబా పవిత్ర పాద పద్మములను ఎన్నటికీ విడిచిపెట్టలేదు. అనంతరావు అనే అతను పూణే నివాసి. పుస్తకాలు బాగా వల్లించేవాడు. షిరిడీకి వచ్చి బాబాని దర్శించాడు. బాబా, నేను సమస్త పురాణాల సారాంశము, సకల శాస్త్రాలు చదివాను. నేను మహాపండితుడిని, కానీ నాకు శాంతి అన్నది లేదు. అది మీరే నాకు కలిగించాలి అన్నాడు. అప్పుడు బాబా అందరికీ కలిపి ఒక కథను చెప్పారు. ఒకసారి ఇక్కడికి ఒక వర్తకుడు వచ్చాడు. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసింది. అది 9 పిడకలు అయ్యింది. అది అతను తన పంచె చెరుగున భద్రంగా దాచుకున్నాడు. బాబా మాటలు అనంతరావు పాటంకర్కు అర్థం కాలేదు. కేల్కర్కు కూడా అర్థం కాలేదు. అయితే ఇక్కడ భగవాన్ అనుగ్రహమే ఆడగుర్రము. 9 లద్ది అంటే నవవిధి భక్తి మార్గాలు. 1 శ్రవణము, 2 కీర్తన, 3 స్మరణము, 4 పాదసేవ, 5 ధాన్యము ధ్యానము, 6 సఖ్యము, 7 వందనము, 8 ఆత్మ నివేదనము, 9 అర్చనము. వీటిలో ఏది చేపట్టినా భగవంతుని మెప్పు, కృప పొందవచ్చును. భక్తి లేని మనసు లేని సాధనలు దుర్వినియోగములు, నిష్ప్రయోజనములు. భక్తితో శాంతి లభిస్తుంది, ఆనందం ఉంటుంది అని చెప్పారు బాబా. పాటంకర్కే కాదు, అక్కడున్న అందరికీ బాబా చమత్కార బోధనల వలన జ్ఞానోదయం అయింది. పండరీపురం నుంచి ఒక న్యాయవాది షిరిడీకి వచ్చి బాబా వారిని దర్శించుకున్నాడు. దక్షిణ కూడా ఇచ్చాడు. బాబా వారిని వెనుక 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 ఏవేవో అనుకునే ఈ మనుష్యులు ఎంతటి హాస్యాస్పదలో కదా. దక్షిణలు కూడా ఇస్తారు ఏమీ అరగనట్లు అన్నారు బాబా. ఆ మాటలు ఎవరినీ చలింప చేయకుండా ఆ న్యాయవాదిని మాత్రం గుండెల్లో గుచ్చుకునేలా చేశాయి. అతను అప్పుడేమీ మాట్లాడకున్నా ఆ తర్వాత కాకాతో అన్నాడు, న్యాయవాదులంతా కలిసి జడ్జి గారిని హేళన చేస్తూ మందులు లేకుండా మసీదుకి వెళ్ళినంత మాత్రాన రోగాలు తగ్గుతాయా అంటూను బాబా గారిని హేళన చేస్తున్నట్లుగాను మాట్లాడారు. నేను ఉన్నాను వారిలో. అందుకే బాబా చొరక తగిలించి నా కనులు తెరిపించారు. చాటుగా అయినా సరే ఎవరిని నిందించరాదంటూ గుణపాఠం చెప్పారు అన్నాడు. బుద్ధి వచ్చిన వాడే చెంపలు వేసుకున్నాడు న్యాయవాది. ఓం శ్రీ సాయినాథాయ నమః.